So write a program to print natural numbers from 10 to 1. ఇదిగో ప్రోగ్రామ్ కాపీ చేస్తున్నా. అవుట్పుట్ ఇన్పుట్ కూడా ఇలా అడిగేటట్టు చేద్దాం. ఎన్ వాల్యూ అడుగుదాం, ఇంటీజర్లో కన్వర్ట్ చేద్దాం. ఓకే, దుర్గా ప్రసాద్ ఇన్పుట్ ఫంక్షన్ ఏ రిటర్న్ చేస్తుంది మనకి? ఒకవేళ ఇన్పుట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇచ్చాను అనుకో, ఇన్పుట్ ఫంక్షన్ తీసుకుంటుంది, ఇన్పుట్ ఫంక్షన్ స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేసిన స్ట్రింగ్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలని చెప్పాను? ఆ ఇంట్ ఆఫ్ అనేది ఏంటి బంగారం? కన్స్ట్రక్టర్ కాలింగ్ కదా. క్లాస్ నేమ్ పక్కన పేరెంట్సెస్ ఉంటే కన్స్ట్రక్టర్ కాలింగ్ అంటారు. కన్స్ట్రక్టర్కి నువ్వు ఏం పాస్ చేస్తున్నావు? ఇన్పుట్ ఫంక్షన్ రిటర్న్ చేసిన స్ట్రింగ్ని పాస్ చేస్తున్నావు. యాక్చువల్గా ఇది ఇన్ డెప్త్ నీకు కావాలంటే ఎక్స్ప్లెనేషన్ ఇది. ఏం జరిగిద్దిరా అంటే, ఇంటి క్లాస్ ఒక క్లాస్ కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తున్నాము అంటే, చూడు ఇంట్ అనేది క్లాస్ అని చెప్పుకున్నామా? గుర్తుందా? చెప్పానా చెప్పలేదా? ఇంట్ అనేది క్లాసు, క్లాస్ పక్కన ప్యారెంథసిస్, క్లాస్ పక్కన ప్యారెంథసిస్ ఉంటే దాన్ని ఏమంటాం? దీన్ని కన్స్ట్రక్టర్ కాలింగ్ అంటాం. కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తున్నాము అంటే మీనింగ్ ఏంటి? ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నామని గుర్తుపెట్టుకోండి. క్లాస్ నేమ్ రాసి పక్కన పేరెంథసిస్ రాస్తే దాన్ని కన్స్ట్రక్టర్ కాలింగ్ అంటారు. కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తున్నామంటే ఆబ్జెక్ట్ క్రియేషన్. ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటే మెమరీ అలొకేషన్. ఇప్పుడు ఎవరికైతే నేను ఈ చెప్పిన పాయింట్స్ గుర్తు లేదో, అసలు గుర్తే లేదో, అసలు నేను చెప్పాను లేదో డౌట్ ఉంటే, నేను ఇప్పుడు చెప్పిన ఈ 3 పాయింట్స్ నిజంగా నువ్వు రన్నింగ్ నోట్స్లో రాసావా? నువ్వు అంటే 16 మందో 12 మందో ఎంతమంది ఉన్నారు అందరిని అడుగుతున్నా. మీరు వెంటనే రన్నింగ్ నోట్స్ ప్రిపేర్ చేశారా? మీద అసలు రన్నింగ్ నోట్స్ పెట్టావా? జావాకి, అదే పైథాన్కి ఎంతమంది పెట్టారు చెప్పండి రన్నింగ్ నోట్స్ దీనికి సపరేట్గా? రన్నింగ్ నోట్స్ అనగానే ఎలా ఉండాలో చెప్పనా? తెలుగులో రాసిన పర్లా, చెప్పిన పాయింట్ చెప్పినట్టు గుర్తుపెట్టుకొని రేపటికి అప్డేట్ అయి నువ్వు కనిపించాల్సిందే. నీకు ఏ విధంగా అర్థమైతే అలా చెప్తాను నేను, కావాలంటే నువ్వు డౌట్ అడుగు. నువ్వు బయటికి వెళ్ళి ఎదవేషాలు వేసావు అనుకో, నువ్వు అంటే 16 మందికి తిడుతున్నా నేను, ఇది ఒకరిద్దరికి కాదు ఇది. నువ్వు బయటికి వెళ్ళి మీ అన్నకో మీ అమ్మకో లేకపోతే మీ నాన్నకో ఆ సార్ చెప్పింది అర్థం కాలేదంటే, మీ నాన్న కనుక నాకు ఫోన్ చేస్తే లైవ్లో పెట్టి నిన్ను తిడతా, మామూలుగా తిట్టను. ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నా అంటే, నా స్టూడెంట్స్ బెస్ట్ ఉండాల్సిందే అంతే.
ఎలా కావాలన్నా నేను చెప్తా, నీకు ఎలా కావాలంటే అలా చెప్తా, నీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్తా. కానీ నా క్లాస్కి వచ్చి సార్ క్లాస్ అర్థం కావట్లేదంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. పేరెంట్స్తో కలిపి మరి మాట్లాడి మరి క్లారిటీ ఇస్తాను నేను. మీ అమ్మ ఇలాగా ఎదవేషాలు వేస్తుంది, లేదా మీ అబ్బాయి ఇలాగ వేషాలు వేస్తున్నాడు, చదవకుండా నా పేరు చెప్తున్నాడని. ఎందుకంటే నేను అంత ఎమోషనల్, లైక్ ఎమోషనల్ ఇన్ ద సెన్స్ నేను బాగా చెప్పాలి మా స్టూడెంట్కి అని ఒక దీంతో ఉంటాను నేను ప్రతి నిమిషం. చదవకపోతే మరి ఫీల్ అవుతాం, తప్పదు మరి. నువ్వు అలా రాసుకోవాలి ప్రతి పాయింట్ రాసుకోవాలి. ఇంతకంటే ఈజీగా ఎవడు చెప్పడు మీకు. నా దగ్గరే మీకు అర్థం కాలేదంటే నీకు అసలు ప్రపంచంలో ఎవరి దగ్గర అర్థం కాదు, గుర్తుపెట్టుకోది. ఇవాళ చెప్పిన పాయింట్ రేపు అడుగుతాను, చెప్పకపోవాలి మీకు ఉంటుంది, అది మాత్రం పక్క. మీరు తిట్టుకున్న పర్లా, ఏమనుకున్న పర్లా. యా, సో క్లాస్ నేమ్ పక్కన ఇలా ఓపెన్ క్లోజ్ పారెంథసిస్ ఉంటే కన్స్ట్రక్టర్ కాలింగ్. కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తున్నామంటే ఆబ్జెక్ట్ క్రియేషన్. ఆబ్జెక్ట్ క్రియేషన్ చేస్తున్నాము అంటే మెమరీ అలొకేషన్, హీప్ మెమరీలో చేస్తున్నట్టు. హీప్ మెమరీలో ఇలా కొంత మెమరీ అలొకేట్ చేసినట్టు. హీప్ మెమరీలో దీన్నే ఆబ్జెక్ట్ అంటారు. దీన్ని ఇప్పుడు నేను ఇంట్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేషన్ అని అంట. ఈ స్టేట్మెంట్ రాస్తే జరిగేది అది. కానీ కన్స్ట్రక్టర్కి మనం ఏం పాస్ చేస్తున్నాం అనేది పాయింట్. ఇంట్ అనే కన్స్ట్రక్టర్కి నువ్వు ఇట్లా పాస్ చేస్తున్నావు వరకుగా చెప్పాలంటే. అది ఎట్లా చెప్తున్నారు సార్ అంటే, నువ్వు కనుక ఇన్పుట్ 10 అని ఇస్తే ఇన్పుట్ ఫంక్షన్ తీసుకుంటుంది. ఇన్పుట్ ఫంక్షన్ రిటర్న్ చేసేది స్ట్రింగ్గా. ఆ స్ట్రింగ్ని ఇంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ పాస్ చేస్తున్నావు అంటే కన్స్ట్రక్టర్లో ఇదిగో ఇలా బ్రాకెట్స్లో పెడుతున్నావు. ఇలాగా ఇన్పుట్ ఫంక్షన్ ఇచ్చిన స్ట్రింగ్ ఇది. సో కన్స్ట్రక్టర్ నువ్వు పాస్ చేస్తున్నట్టు ఏంటి, కన్స్ట్రక్టర్కి నువ్వు ఇస్తున్నది ఏంటి, ఎలా అర్థం చేసుకున్న పర్లా. ఈ కన్స్ట్రక్టర్లో ఇలా పెడుతున్నది ఏంటి, అలా అర్థం చేసుకున్న పర్లా. సో కన్స్ట్రక్టర్కి నువ్వు పాస్ చేస్తుంది ఏంటి, స్ట్రింగా ఇంటీజరా? ఇప్పుడు చెప్పు. ఓయ్ ఇదేంట్రా ఇది, ఇంకెంత మెల్లగా చెప్పండి రా బాబు. మీకు ఏం పాస్ చేస్తున్నావు ఇక్కడ క్లియర్గా చూపించి మరి అడుగుతున్నాను కదా. ఇన్పుట్ ఫంక్షన్ ఏమి ఇచ్చింది అదే కదా పాస్ చేసావు. ఇన్పుట్ ఫంక్షన్ ఏమి రిటర్న్ చేస్తుంది, స్ట్రింగా ఇంటీజరా? ఆ స్ట్రింగ్ని కన్స్ట్రక్టర్ పంపించావు. ఇదిగో స్ట్రింగ్ డబుల్ కొటేన్స్ కనిపిస్తుంది కదా. అరే బాప్రే. సో ఇంట్ క్లాస్ కన్స్ట్రక్టర్కి ఏం పాస్ చేసాం, ఒక స్ట్రింగ్ని పాస్ చేసాం. ఇప్పుడు ఇంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ ఏం చేసింది, అసలు కన్స్ట్రక్టర్ కాలింగ్ అంటే ఆబ్జెక్ట్ క్రియేషన్ జరిగి ఈ ఆబ్జెక్ట్లో ఈ వాల్యూ వెళ్ళి స్టోర్ అవ్వాలి. కానీ నువ్వు పాస్ చేసిన స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ కాస్త ఇంటీజర్గా 10గా కన్వర్ట్ అయ్యి ఇక్కడ స్టోర్ అయ్యింది. సో నువ్వు స్ట్రింగ్ పాస్ చేసిన కన్స్ట్రక్టర్కి ఆ కన్స్ట్రక్టర్ ఇంటర్నల్గా ఏం చేస్తుందంటే నువ్వు పాస్ చేసిన స్ట్రింగ్ని ఇంటీజర్గా మార్చి కన్వర్ట్ చేసి ఈ ఆబ్జెక్ట్లో పెడుతుంది, ఇంట్ క్లాస్ ఆబ్జెక్ట్లో పెట్టింది. ఆ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ అంటూ ఉంటుంది, ఆబ్జెక్ట్ అంటూ ఒక అడ్రస్ ఉంటుంది. ఈ అడ్రస్ని కన్స్ట్రక్టర్ ఇస్తుంది. కన్స్ట్రక్టర్ చివరికి మనకి ఇచ్చేది ఏంట్రా అంటే అడ్రస్ ఇస్తుంది. ఈ కన్స్ట్రక్టరే ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ని మనకి ఇస్తుంది. ఆబ్జెక్ట్ అడ్రస్ ఎంత,
1000. కన్స్ట్రక్టర్ ఇచ్చిన అడ్రస్ని ఎవరు తీసుకుంటారు? అసైన్మెంట్ ఆపరేటర్ తీసుకొని ఐ అనే వేరియబుల్కి అసైన్ చేస్తారు, అంతే. ఒకవేళ మీకు ఎవరికైనా అర్థం కాక మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే పర్సనల్గా మెసేజ్ పెట్టండి, ఏం భయపడొద్దు. సార్ తిడుతున్నారు కదా, మెసేజ్ పెడితే మళ్ళీ రిప్లై ఇస్తారా? తిట్టేది మీ మంచి కోసం కదా. మీరు డౌట్ అడగగానే అయ్యో పాపం డౌట్ అడిగింది అని వెంటనే మేము ఆన్సర్లు ఇస్తాం. మాకు పాత జ్ఞాపకాలు ఏం గుర్తుండవు. మీరు ఆన్సర్లు చెప్పకపోయినా, మీరు మమ్మల్ని తిట్టినా సరే మేము మర్చిపోతాం. సో మనసులో ఎవరికైనా ఉంటే అయ్యి బాబోయ్ సార్ ఎంత సీరియస్గా ఉన్నారు, డౌట్ అడగలేం మనం, అట్లా ఏమనుకోవద్దు. డౌట్స్ అడిగి చూడండి, ఇంకా ఎంజాయ్ చేస్తాం మేము డౌట్స్ అడిగితే. అమ్మయ్య డౌట్స్ అడుగుతున్నారా వీళ్ళు, చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎప్పటికైనా అని అనుకుంటాం తప్ప తిట్టుకోం. అలా ఎప్పుడు అనుకోవద్దు. మీ ఇంట్లో మీ నాన్న తిట్టాడు అనుకో, ఇంకా జీవితాంతం మీ నాన్న అంటే నీకు కోపమేనా? వదిలేస్తాం మీ నాన్నని? లేదా మీ నాన్న నేను వదిలేస్తాడా? మేము అంతే, అంతకు మించి గురువులు అంటే మా పని అది. మిమ్మల్ని కరెక్ట్ చేయడమే మా పని, గుర్తుపెట్టుకోండి. భయపడద్దు. ఫస్ట్ మీకు చదువు నేర్పించడం మా బాధ్యత, అంతే. ఆ బాధ్యతలో ఏదో తిడతా ఉంటాం, అవన్నీ పట్టించుకోకుండా మీరు చదవడానికి మీరు కాన్సన్ట్రేట్ చేయండి. భయపడద్దు. భయం ఉంటే నాతో చెప్పండి, షేర్ చేసుకోండి. సార్ ఇలా భయపడుతున్నాను సార్, అందుకే నేను చదవలేకపోతున్నాను, నాకు ఇట్లా ఉంది, ఇది ప్రాబ్లం. నీకు ప్రాబ్లం ఉంటే చెప్పు, పర్లా. మెసేజ్ చేసిన పర్లా, కాల్ చేసిన పర్లా. సారీ, సేవ్ చేయాలి కదా ఇమేజ్ని. ఏంటో ఈ బ్యాచ్లే, ఆడ చూసిన బ్యాచ్లే, పైథాన్ దీనికి ఏదో ఒక పేరని పెట్టాలిరా మనం. అన్నీ ఒకే పేర్లు అయిపోయి ఎక్కువైపోయినాయి అక్కడ బ్యాచ్లు, గుర్తుండట్లేదు. 15, 16. ఆ ఒక్క లైన్లో ఇంత జరిగిద్ది. ఇన్పుట్ ఫంక్షన్ కాల్ అవ్వడం, ఇన్పుట్ ఫంక్షన్ కాల్ అయ్యి ఆ ఇన్పుట్ ఫంక్షన్ ఏమో ఇలా ప్రింట్ చేయటం, ఎన్ కాలను ట్యాబ్ అని ప్రింట్ చేయటం, ఇలా ప్రింట్ చేసి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. అక్కడ నువ్వు ఇన్పుట్ 10 ఇచ్చావనుకో, 10 ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేసావనుకో, 10 ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేసావనుకో, ఆ 10 ఇన్పుట్ ఫంక్షన్ తీసుకోవడం, ఆ ఇన్పుట్ ఫంక్షన్ స్ట్రింగ్గా రిటర్న్ చేయడం, ఇన్పుట్ ఫంక్షన్ స్ట్రింగ్గా ఇచ్చిన దాన్ని కన్స్ట్రక్టర్కి మనం పాస్ చేయటం. కన్స్ట్రక్టర్ కాలింగ్ కాబట్టి, కన్స్ట్రక్టర్ కాలింగ్ అంటే ఇంటి క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి ఆ ఆబ్జెక్ట్లో నువ్వు కన్స్ట్రక్టర్ పాస్ చేసిన స్ట్రింగ్ ఉంది కదా, ఇన్పుట్ ఫంక్షన్ రిటర్న్ చేసిన స్ట్రింగే కదా, ఆ స్ట్రింగ్ని ఇంటీజర్గా కన్వర్ట్ చేసి ఆ ఇంటీజర్ని ఆబ్జెక్ట్లో పెట్టి ఆబ్జెక్ట్ అడ్రస్ని కన్స్ట్రక్టర్ మనకి ఇస్తుంది. ఇవన్నీ నువ్వు తెలుగులో రాయాలి, ఇంగ్లీష్లో రాయలేకపోతే. ఇన్పుట్ ఫంక్షన్ కాల్ అయ్యిందంట, ఇన్పుట్ ఫంక్షన్ ఎన్ కాలన్ అని ప్రింట్ చేసిద్దంట, ఎన్ కాలన్ ట్యాబ్ స్పేస్ అని ప్రింట్ చేసి అక్కడ వెయిట్ చేస్తాంట. మనం 10 ఇస్తామంట, 10 ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేసామంట, ఆ 10 ఇన్పుట్ ఫంక్షన్ తీసుకుంటుందంట, ఇన్పుట్ ఫంక్షన్ స్ట్రింగ్గా రిటర్న్ చేస్తుందంట, రిటర్న్ చేసిన స్ట్రింగ్ని ఇంటి క్లాస్ కన్స్ట్రక్టర్కి పాస్ చేసామంట. ఇంటి క్లాస్ కన్స్ట్రక్టర్ ఏమో కన్స్ట్రక్టర్ కాలింగ్ కదా, ఆబ్జెక్ట్ క్రియేషన్. ఇంటి క్లాస్ కన్స్ట్రక్టర్ని కాల్ చేసాం కాబట్టి ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యిద్దంట హీప్ మెమరీలో. ఈ ఓవెలే, ఈ రౌండ్ సేపే ఆబ్జెక్ట్ అని అనుకుందాం. ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటే కొంత మెమరీ అలొకేట్ అయినట్టు అనమాట. దాంట్లోకి
నువ్వు కన్స్ట్రక్టర్కి ఏదైతే పాస్ చేసో అది వెళ్ళి స్టోర్ అవ్వాలి, కానీ అది ఇంటీజర్ అయి ఉండాలి. ఒకవేళ ఇంటీజర్ కాకపోతే నువ్వు స్ట్రింగ్ పాస్ చేస్తే స్ట్రింగ్ కాస్త ఇంటీజర్గా కన్వర్ట్ అయ్యి ఇక్కడ స్టోర్ అయిద్దంట. దాని అడ్రస్ని ఈ కన్స్ట్రక్టర్ ఇస్తుందంట. ఇచ్చిన అడ్రస్ని అసైన్మెంట్ ఆపరేటర్ తీసుకుంటుందంట. ఆ అసైన్మెంట్ ఆపరేటర్ ఐకి అసైన్ చేస్తుందంట. ఇప్పటికే 3-4 సార్లు చెప్పాను ఇప్పటికిప్పుడు. అది నువ్వు రేపు చెప్పకపోతే ఎట్లాగా? బట్టైనా చెప్పాలి. ఒకరోజు బట్టి కాస్త 2 రోజుకి అర్థమైంది, 2 రోజుకి కాకపోతే 3 రోజు పూర్తిగా అర్థమైపోతే ఆ రోజైనా కరెక్ట్గా చెప్తావు. ముందు నువ్వు చెప్పాలనే భయం కాదు, భక్తి ఉండాలి. భయం ఎందుకు? ఎంజాయ్ చేస్తూ చెప్పాలి ఆన్సర్లు చెప్తే. ఆ లైన్ చూడంగానే అంత గుర్తు రావాలి, అంత డెప్త్ గుర్తు రావాలి. అయిపోయింది ఆ లైన్. ఐలో ఇప్పుడు ఎంత ఉందో మనకు అర్థమైంది. ఐలో ఎంత ఉందిరా అంటే 10 ఉంది. 10 > 0 ట్రూనా? ట్రూ అయిపోయింది. ట్రూ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏమైద్ది అని నువ్వు అనుకోవాలి. నేను ఇక్కడ ఏం చెప్తున్నా నువ్వు అలా థింక్ చేయాలి. నువ్వు కూర్చొని పేపర్ మీద రాసుకొని ఇట్లా ఇద్దంట నువ్వు ప్రాక్టీస్ చేయాలి. రేపటికి భయం ఉండాలి. ఆ రేపటికి నేను ఇది నేర్చేసుకోవాలి, ఇది నేర్చుకుంటేనే కదా ఇంకొక పాయింట్ అర్థమైద్ది. ఇలాగ ఒక 1 మంత్ వెళ్ళానంటే నాకు పైథాన్ వచ్చేస్తుంది, పైథాన్ వచ్చిందంటే జాబ్ వస్తుంది అని నీ మైండ్లోకి రావాలి. సో 10 > 0 కండిషన్ ట్రూ అయిందంట. కండిషన్ ట్రూ అయితే వైల్ లూప్లోకి ఎంటర్ అవుతామంట. వైల్ లూప్లోకి ఎంటర్ అయ్యాక అక్కడ 10ని ప్రింట్ చేస్తామంట. అక్కడ మళ్ళీ ఏం చేస్తున్నా i-1 అంటే 10 - 1 9 అయిద్దంట. ఐలో స్టోర్ ఇదంతా పాత స్టోరీనే కదా, ఇదంతా మనం డిస్కస్ చేస్తాం కదా ఇందాకలా. ఇప్పుడు చూడు, అదిగో n, ఇదిగో 10, అదిగో 10 to 1, మళ్ళీ రన్ చేసా 5 to 1, మళ్ళీ రన్ చేసా 3 to 1 ప్రింట్ అయిందిగా. ఇది ప్రోగ్రామ్. అవుట్పుట్ ఏది? స్టార్టింగే ఎంత చించుకున్న కోర్ జావానే, కోర్ పైథాన్ వన్స్ నువ్వు పర్ఫెక్ట్ నేర్చుకున్నావు అనుకో ప్రాజెక్ట్ చేసేస్తావు అంతే పక్కా, దాంట్లో డౌటే లేదు. ఫుల్ స్టాక్లో మనం ప్రాజెక్ట్ చేస్తాం. కోర్ జావా మీరు పర్ఫెక్ట్ నేర్చుకోండి. అడ్వాన్స్ జావా గురించి తర్వాత కోర్ పైథాన్ మీరు పర్ఫెక్ట్ నేర్చుకుంటారా, నాకు మాట ఇవ్వండి. కోర్ పైథాన్ నేర్చుకుంటానని అందరూ మాట ఇవ్వండి అంతే. ఫుల్ స్టాక్లో మీ చేత ప్రాజెక్ట్ చేయకపోతే ఇప్పుడు చేపించకపోతే అప్పుడు అడగండి, ప్రతి ఒక్కరి చేత చేపిస్తా. ప్రాజెక్ట్ అంటే భయం ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరి చేత చేపిస్తా ప్రాజెక్టు. కానీ కోర్ పైథాన్ వరకు నాకు మాట ఇవ్వండి. పర్ఫెక్ట్ చదువుకుంటా, నేర్చుకుంటాను. Sorry. Next example, program on write a program. ఇలా రాద్దాం. write a program to print factors of a given number. అని నేను ఇన్పుట్ ఇచ్చాను అనుకోండి, 10 ఫ్యాక్టర్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ ఇట్లా ఇచ్చాను అనుకోండి, అవుట్పుట్ ఏం రావాలో తెలుసా? 1 ఫ్యాక్టరీగా, 2 ఫ్యాక్టర్, 5 ఫ్యాక్టర్, 10 ఫ్యాక్టర్, ఇలా ప్రింట్ అవ్వాలి అవుట్పుట్. దేన్ని ఫ్యాక్టర్ అంటారా? ఏ నెంబర్ని ఫ్యాక్టర్ అంటారు? డివిజిబుల్ అయ్యే వాటిని, అవునా? 10కి ఫ్యాక్టర్స్ ఒకవేళ ఉంటే ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ వరకు ఉండొచ్చు? ఎక్కడి నుంచి? 1 నుంచి 10 లోపలే ఉంటాయిగా. క్వశ్చన్స్ ఇలా రేజ్ చేసుకున్నారు కదా,
దీంట్లో నేను ఇప్పుడు చేయాల్సిన టాస్క్ ఏంటో చూడండి. నాకు 1 to 10 నెంబర్స్ కావాలి అంటే ప్రోగ్రామ్ రాసే ముందు నా మైండ్లో అనాలిసిస్ అనమాట. లాజికల్ థింకింగ్ రాదు అనుకున్న వాళ్ళకి జస్ట్ ఐడియా ఇస్తున్నా. నీ మైండ్లోకి ఏం రావాలి ఇప్పుడు? ఓహో 10కి ఫ్యాక్టర్సా అంటే ఇన్పుట్ నుంచి ఏ నంబర్ ఇస్తే దానికి ఫ్యాక్టర్సా? అయితే ఓ పని చేస్తా, ఇన్పుట్ నుంచి నేను ముందు తీసేసుకుంటా ఇన్పుట్ని. అంటే చెప్తున్నా మీరు ఎలా థింక్ చేయాలి. ఇన్పుట్ ప్రిడిఫైన్ ఫంక్షన్ని కాల్ చేసా, ఎన్ కాలన్ని ప్రింట్ చేసా, ట్యాబ్ స్పేస్ ప్రింట్ చేసా. ఇన్పుట్ ఫంక్షన్ ఏమో ప్రింట్ చేస్తుంది ఎన్ కాలన్ ట్యాబ్ స్పేస్ అని. ఇన్పుట్ ఫంక్షన్ ఏమో కీబోర్డ్లో వెయిట్ అంటే కన్సోల్ మానిటర్లో వెయిట్ చేస్తుంది, టెర్మినల్లో వెయిట్ చేస్తుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాను, ఏమని ఇచ్చాను, లైక్ 5 ఏదో ఇచ్చాను. ఇన్పుట్ ఫంక్షన్ దాన్ని స్ట్రింగ్గా రిటర్న్ చేస్తుంది. ఆ స్ట్రింగ్ని ఇంట్ క్లాస్ కన్స్ట్రక్టర్కి నేను పాస్ చేస్తున్నా. ఇంట్ క్లాస్ కన్స్ట్రక్టర్కి పాస్ చేస్తే నేను ఇంట్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నట్టు, దీనికంటూ ఒక సపరేట్ అడ్రస్ ఉంటున్నట్టు. కన్స్ట్రక్టర్ నేను పాస్ చేసిన కన్స్ట్రక్టర్కి ఇంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ పాస్ చేసిన 5 అనే స్ట్రింగ్ అని ఎందుకంటున్నాను, ఇన్పుట్ ఫంక్షన్ రిటర్న్ చేసే స్ట్రింగ్ కదా, ఆ స్ట్రింగ్ని ఇంటీజర్గా కన్వర్ట్ చేసి మరి 5ని స్టోర్ చేస్తా. ఈ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ ఉంటుంది కదా, ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ 2002. ఈ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ని ఈ కన్స్ట్రక్టర్ మనకి ఇస్తుంది. కన్స్ట్రక్టర్ ఇచ్చిన దాన్ని అసైన్మెంట్ ఆపరేటర్ తీసుకుంటుంది. అసైన్మెంట్ ఆపరేటర్ తీసుకొని ఆ అడ్రస్ని ఒక వేరియబుల్కి అసైన్ చేస్తుంది. ఇప్పుడు ఎన్లో ఏముంటుందంటే నిజం చెప్తే 2002 ఉన్నట్టు, కానీ ఇవన్నీ మనం మాట్లాడకుండా 2002లో 5 ఉంది కాబట్టి ఆ 5 ఎన్లో ఉందని అంటూ ఉంటాం. ఎన్నే ఇంటీజర్ ఆబ్జెక్ట్ అంటాం, లేదా ఎన్లో షార్ట్కట్లో సింపుల్ వే చెప్పాలంటే 5 ఉందని చెప్పొచ్చు. ఓకే ఎన్లో 5 ఉంది సార్, నాకు ఒక టాస్క్ అయిపోయింది సార్. మన ఇన్పుట్ 5 ఇస్తే 5 తీసుకుంటా, 10 ఇస్తే 10 తీసుకుంటా, తీసుకోవడం అయిపోయింది. అయితే మళ్ళీ ఒకసారి ప్రోగ్రామ్ ఓపెన్ చేయి. నేనేం అడిగాను, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్. ఫ్యాక్టర్ అంటే మీరే అన్నారు డివిజిబుల్ అవ్వాలని, అంటే 10ని 1తో డివైడ్ చేస్తే 10ని 1తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తే 1 ఈజ్ ద ఫ్యాక్టర్. 10ని 2తో డివైడ్ చేస్తున్నా, 2 5 is 10 రిమైండర్ 0. 10ని 5తో డివైడ్ చేస్తున్నా, 5 2 is 10 రిమైండర్ 0. 10తో డివైడ్ చేస్తున్నా, 10 1 is 10 రిమైండర్ 0. 3తో డివైడ్ చేస్తా, 3 3 is 9 రిమైండర్ 1. నో. 4తో డివైడ్ చేస్తా, 4 2 is 8 రిమైండర్ 2. నో. 6తో డివైడ్ చేస్తా, 6 1 is 6 రిమైండర్ 4. 7తో డివైడ్ చేస్తా, 7 1 is 7 రిమైండర్ 3. 8తో 8 1 is 8 రిమైండర్ 2. 9తో 9 1 is 9 రిమైండర్ 1. 10తో 10 1 is 10 రిమైండర్ 0. అయితే 10 is the factor. 1 is the factor, 2 is the factor, 5 is the factor and 10 is the factor, right? సో నాకేం క్లారిటీ వచ్చింది. ఇంకోటి మీరే చెప్పారు మళ్ళీ, ఒక నెంబర్కి ఫ్యాక్టర్స్ ఏమై ఉండొచ్చు అంటే 1 నుంచి 10 లోపల ఏదో ఒకటి అయి ఉండొచ్చు అని మీరే చెప్పారు కదా. అందుకని ఫస్ట్ మీ మైండ్లోకి ఏం రావాలో తెలుసా, 1 నుంచి 10 వరకు నెంబర్ జనరేట్ చేయడం ఎలాగా అని గుర్తు రావాలి. 1 నుంచి ఎన్లో 5 ఉంటే 5 వరకు జనరేట్ చేయడం ఎలాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్లో 5 ఉందనుకో, మన టార్గెట్ ఇప్పుడు ఏంటి చెప్పండి, 1 2 3 4 5 ఆ నెంబర్ జనరేట్ చేయి ఫస్ట్. ఆ తర్వాత చెక్ చేద్దు కానీ 1 అనేది ఫ్యాక్టరా కాదా, 2 అనేది ఫ్యాక్టరా కాదా, 3 అనేది ఫ్యాక్టరా కాదా, 4 అనేది ఫ్యాక్టరా కాదా, 5 అనేది ఫ్యాక్టరా కాదా, తర్వాత చూద్దు కానీ ముందు 1 to 5 జనరేట్ చేసే. అవి జనరేట్ చేయడం వచ్చు కదా. I equal to 1 అయిపోయిందా, వైల్ I is less than or equal to n and I is equal to 1. I plus equal to 1 అని కూడా రాయించండి షార్ట్ కట్. దీని గురించి ఇంకా చెప్పలేదు, షార్ట్ కట్ ఆపరేటర్ తర్వాత చెప్తాను. I plus 1 చెప్పాక రాదురు కానీ ఈ ప్రోగ్రామ్ అని చెప్తాను. I కూడా I plus 1 చిన్న మోడిఫికేషన్ అంతెందుకు కావాలంటే చూసుకో. 1 to 5 ప్రింట్ అయ్యేలా చెక్ చేయి ఒకసారి. n వాల్యూ 5 సూపర్ సార్, 5 ప్రింట్ అయిపోయి. ఇప్పుడు నువ్వు చెక్ చేయాల్సింది ఏంటి చెప్పు. ఎన్లో 5 ఉంది బంగారం, ఎన్లో 5 ఉంది. ఎన్లో 5 ఉంది. I equal to 1 ఫస్ట్ టైము, I equal to 1 లెస్ దాన్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ, లోపలికి ఎంటర్ అయ్యా. ఈ ఎన్కి ఐ అనేది ఫ్యాక్టరా కదా తెలియాలి. ఏం చేస్తా, ఎన్ని ఐతో డివైడ్ చేస్తున్నా 1తో, రిమైండర్ 0 వస్తుందా రాదు చెప్పండి. n మాడ్యూల్స్ I
ఐ వాల్యూ ఎంత? నిద్రపోతున్నారు అందరూ? ఐలో 1 ఉంది. 1 లెస్ దాన్ ఈక్వల్ టు 5. ట్రూ అయితే లోపలికి ఎంటర్ అయ్యా. లోపల ఏముంది కండిషన్? ఇప్పుడు అసలు కండిషన్ కాదు కానీ ఏముందో చూడు. ఇఫ్ పక్కన పెట్టుకోసేపు ఎన్ మాడ్యులస్ ఐ అంటే ఒకసారి చదవండి, నంబర్స్ చదవండి. ఎన్లో ఏముంది? ఎన్లో 5 ఉంది. మాడ్యులస్ ఐ. ఇప్పుడు మొత్తం చదవండి ఒకసారి, నంబర్స్ దాంట్లో నంబర్స్ పెట్టి చదవండి. 5 మాడ్యులస్ 1. రిమైండర్ ఎంత? ఎంతసేపు ఆలోచిస్తారా? మీకు మ్యాథ్స్ వచ్చా రాదరా బంగారం? 0. సో మాడ్యులస్ అనే ఆపరేటర్ పని ఏంట్రా అంటే, ఈ ఆపరేటర్ పని ఏంట్రా అంటే 5ని 1తో డివైడ్ చేస్తుంది. మనకు తెలుసుగా 1 5s are 5. 5ని 1తో డివైడ్ చేస్తున్నాం. 5ని 1తో డివైడ్ చేస్తున్నాం. 1 5s are 5. రిమైండర్ 0. సో మాడ్యులస్ ఆపరేటర్ మనకి ఏమి ఇస్తుంది రిజల్ట్గా? మాడ్యులస్ ఆపరేటర్ గివ్స్ 0. డబుల్ ఈక్వల్ టు 0నా అని చెక్ చేస్తున్నా. అర్థమైంది కదా? ఎన్ మాడ్యులస్ ఐ. మాడ్యులస్ అనే ఆపరేటర్ మనకి ఏమి ఇస్తుంది రిజల్ట్గా? జీరో ఇస్తుంది ప్రస్తుతానికి. ఎందుకంటే ఎన్లో 5 ఉంది, ఐలో 1 ఉంది. రిమైండర్ 0. సో మాడ్యులస్ ఆపరేటర్ ఇచ్చిన రిజల్ట్ 0. ఇది సేమా కాదని డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్ కంపేర్ చేస్తుంది. డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్ చెప్పండి, ట్రూ రిటర్న్ చేస్తుందా ఫాల్స్ రిటర్న్ చేస్తుందా? ఇప్పుడు దీక్షిత అర్థమవుతుందా నీకు అసలు? ఒక నిమిషం ఆగండి. చెప్పు, అక్కడ ఏం డబుల్ ఈక్వల్ టు అనేది ఏంటి? చెక్ చేస్తున్నాం. డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్ ఏమి ఇస్తుంది రిజల్ట్గా తెలుసా? కాదు కాదు, నువ్వు వినలేదు అనుకుంటా. ఇది క్లాస్ చెక్ చేసి ఏమి ఇస్తుంది మనకి రిజల్ట్గా కదా? అది. సో ఇప్పుడు ఇది బూలియన్ వాల్యూ ట్రూ అని ఇస్తుందా మనకి, ఫాల్స్ అని ఇస్తుందా రిజల్ట్గా? ట్రూ. అంటే కండిషన్ ట్రూ అయినట్టేగా. ట్రూ అయితే ఇఫ్లో ఉన్న స్టేట్మెంట్స్ రన్ అవుతాయిగా. ఇఫ్లో ఏముంది ఇప్పుడు చెప్పు? ఐలో ఎంత ఉందమ్మా? అయితే 1 ప్రింట్ అయింది. అర్థమైందా? మన టార్గెట్ ఏంటి? ఎక్కడ రాసామా టార్గెట్ ఏమన్నా? ఏం ప్రింట్ అవ్వాలనేది రాసానా? ఇదిగో ఇక్కడ ఇక్కడ నోట్స్లో రాశాను. ఇదిగో 1 ప్రింట్ అయిపోయిందిగా. వెరీ గుడ్. ఇది ప్రింట్ అయింది. దీని తర్వాత నెక్స్ట్ ఏం స్టేట్మెంట్ రన్ అయింది? ఇఫ్లో ఉన్న ఈ స్టేట్మెంట్ రన్ అయ్యాక వెరీ గుడ్, వెరీ గుడ్. 1 + 1 ఎంత? 2. 2 దేనికి అసైన్ అయింది? నో 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 నో, అది కాదురా, అది కాదురా. ఈ స్టేట్మెంట్ చూడు, ఐకి అసైన్ అయ్యిద్ది. ఐ వాల్యూకి ఇప్పుడు ఏం అసైన్ అయింది? అయితే ఆల్రెడీ 1 ఉండేది, ఇప్పుడు 2 అసైన్ అయింది, అంతే కదా. 2 మాత్రమే ఉంటుంది, 1 ఉండదు. ఊరికి పాత వాల్యూ ఏంటో తెలుసుకోవడానికి రాశాను అంతే అక్కడ. ఓకేనండి. 9th లైన్ రన్ అయ్యేసరికి ఐ ఏమో 2 అయింది. 9th లైన్ తర్వాత ఇప్పుడు ఏమైద్దిరా దీక్షిత? 6th లైన్కి వచ్చాం. ఇక్కడ కండిషన్ మళ్ళీ చదువు ఒకసారి.
ఐ అనేది తెలిసి ఎన్ అనేది తెలిసేటప్పుడు వాల్యూ పెట్టేసి చెప్పు. ఫైవ్ డివిజిబుల్ బై 2 అంటే రిమైండర్ ఎంతమా? అట్లా కాదు అలా రాదు. ఇక్కడ మాడ్యులస్ ఆపరేటర్ చేసే పని వేరు. చెప్తా ఒకసారి చూడు. ఎన్ అంటే ఎంతమా? 5 కదా. 5 దేంతో డివైడ్ చేస్తున్నాం మనం? పాయింట్స్ ఇక్కడ రాకూడదు కోషెంట్లో, గుర్తుపెట్టుకో. ఈ మాడ్యులస్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు డెసిమల్ పాయింట్ అనేది ఏమంటారు దీన్ని, కోషెంట్గా రాదు అసలు. ఓకేనా? ఓన్లీ ఇంటీజర్సే ఉండాలి ఇప్పుడు కూడా. అంటే ఎంత ఇస్తా? 2 జార్ ఎంత? 4. రిమైండర్ ఎంత? 1 అనమాట. ఇది రిమైండర్ అనమాట. ఓకేనా? ఏది మాడ్యులస్ ఆపరేటర్ యూజ్ చేస్తే కోషెంట్ ఎప్పుడు కూడా పాయింట్స్లో అసలు ఫస్ట్ రాదు. ఇక్కడ కోషెంట్ కాదు కదా నీకు, పాయింట్లో 2 పాయింట్ సంథింగ్ అంటున్నావు. అసలు అర్థమైందా? అప్పుడు రిమైండర్ 0 వచ్చింది. పాయింట్స్లోకి వెళ్తా ఉంటే రిమైండర్ ఏదో ఒకసారి 0 అయిపోద్ది. అవునా? అట్లా ఇక్కడ కాదు అసలు. మాడ్యులస్ ఆపరేటర్ ఉంది అంటే మన ఇంటెన్షన్ ఏంట్రా అంటే కోషెంట్గా ఇంటీజరే రావాలి కంపల్సరీ. రూల్ పెట్టుకో. 2 2 జారే 2 3 జారే 6 అయిపోతుంది. అది కూడా కుదరదు. 2 2 జార్ 4. తక్కువే ఉండాలి కానీ ఎక్కువ ఉండకూడదు, లేదా ఈక్వల్ ఉండాలి కదా. సో 2 2 జార్ 4. 1 ఈజ్ ద రిమైండర్. అంటే మాడ్యులస్ ఆపరేటర్ మనకి ఇప్పుడు ఇక్కడ ఇచ్చింది రిజల్ట్ ఏంటి? 1. 1 డబుల్ ఈక్వల్ టు 0. డబుల్ ఈక్వల్స్ ఆపరేటర్ గివ్స్ అస్ ఫాల్స్ అయింది కాబట్టి బయటకు డైరెక్ట్గా వచ్చేస్తా, ప్రింట్ చేయను. అంటే 2 ప్రింట్ అవ్వాల. ఇప్పుడు ఐలో ఎంత ఉంది? 2 ఎంత? 3ని దేనికి అసైన్ చేస్తున్నా? వెరీ గుడ్, సూపర్. అయిపోయింది 9th లైన్. నెక్స్ట్ ఏంటి? వెరీ గుడ్. 2 డబుల్ ఈక్వల్ టు 0. సూపర్. వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ ఫైవ్ అవుతుంది. సరే, ఐ వాల్యూ. నెక్స్ట్ మళ్ళీ 6th లైన్కి వచ్చాం. వెరీ గుడ్. అంటే ఇప్పుడు 1 5 ప్రింట్ అయ్యాయి. నెక్స్ట్ వైల్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తాం. సూపర్, బాగానే చెప్తున్నావు. చాలా రోజులు మిస్ అయ్యేవరా నువ్వు, క్లాస్కి రాలేదు. ఏ సెమ్ ఇప్పుడు నువ్వు? ఓకే, క్లియర్గానే చెప్పావు. యాజ్ ఇట్ ఈజ్ ఎలా చెప్పాను అలా చెప్పేసావు. వెరీ గుడ్, కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు.
అలా చెప్తూ ఉంటే మీ మీద నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది, మీ మీద కాన్ఫిడెన్స్ వస్తే నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది, నాకు కాన్ఫిడెన్స్ వస్తే క్లాస్ బాగుంటుంది. అసలు విషయం ఇది కదా. ఓకే, గుడ్ ఎగ్జాంపుల్. చలో నెక్స్ట్, write a program to print count of factors of a number. To print how many number of factors are there, or count of factors of a given number. అంటే అర్థమైందా? నేను అడిగిన క్వశ్చన్ అసలు అర్థమైంది? ఫస్ట్ చూడండి. మీరు అడిగిన క్వశ్చన్ అర్థమైందా? చెప్పండి. కౌంట్ ప్రింట్ చేయాలి. ఈ ప్రోగ్రాంలో n మోడ్యులస్ i డబుల్ ఈక్వల్ టు 0 ట్రూ అయిందంటే వాట్ డు యూ అండర్స్టాండ్, వాట్ యు ఆర్ థింకింగ్ ఆఫ్? ఏం అర్థమైంది మీకు అసలు? n మోడ్యులస్ i డబుల్ ఈక్వల్ టు 0 ట్రూ అయింది అంటే మీనింగ్ ఏంటి? అక్కడ i అనేది ఏంటి? n మోడ్యులస్ i 0 వచ్చింది అంటే i అనేది ఏంటి? ఫ్యాక్టర్. ఇప్పుడు నేనేం ప్రోగ్రామ్ అడిగా నీకు? వైల్ లూప్ బయట కౌంట్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నాను, చూసారా? వైల్ లూప్ లోపల తీసుకున్నాను, బయట బయట తీసుకున్నా. కౌంట్ని ఎప్పుడు ఇంక్రిమెంట్ చేస్తున్నాను ఇప్పుడు చెప్పండి చాలు. when I am incrementing count, if statement true అయిన వెంటనే అంటే ఏంటి అని, ట్రూ అవ్వడం అంటే ఏంటి, ఏమర్థమైంది నీకు? ట్రూ అయితే ఏంటి? i అనేది ఫ్యాక్టర్ అని అర్థమైనట్టు. ఎంతసేపు ఆలోచిస్తారు? i అనేది ఫ్యాక్టర్ అని తెలియగానే కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తున్నావు. ఓ అర్థమైంది, అర్థం కాలేదురా బంగారం మిగిలిన వాళ్ళకి? ఎప్పుడు ఇంక్రిమెంట్ చేస్తున్నాం మనం కౌంట్ని? అది కండిషన్ ట్రూ అని మనకు తెలుసు. i అనేది ఫ్యాక్టర్ అయిందంటే కండిషన్ ట్రూ కదా. సో n మోడ్యులస్ i 0 అయితే అంటే i అనేది ఫ్యాక్టర్ అయితే ఏం చేస్తున్నాం? ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, ఈ కౌంట్ని ఎక్కడ ప్రింట్ చేయాలి? టోటల్ కౌంట్ నీకు తెలియాలంటే ఎప్పుడు తెలుస్తుంది? వైల్ లూప్ నుంచి బయటకు వచ్చాక ప్రింట్ చేయాలి. దానికి ఎన్ని ఫ్యాక్టర్స్ చూడండి. ఇప్పుడు వన్ అనేది ఫ్యాక్టర్ అని తెలిసినప్పుడు కౌంట్ ఇంక్రిమెంట్ అయి ఉంటుంది, కౌంట్ 1 అయి ఉంటుంది. 2 అనేది ఫ్యాక్టర్ అని తెలిసింది, కౌంట్ ఇంకోసారి ఇంక్రిమెంట్ అయి ఉంటుంది, 2 అయి ఉంటుంది. 5 ఫ్యాక్టర్, కౌంట్ ఇంకోసారి ఇంక్రిమెంట్ అయి ఉంటుంది, 3 అయి ఉంటుంది. 10 అనేది కూడా ఫ్యాక్టర్ అని తెలిసింది, కౌంట్ ఇంక్రిమెంట్ అయి ఉంటుంది, కౌంట్ 4 అయింది.
a program to print count of factors of a given number. Right. ఇప్పుడు మీరు అడగొచ్చురా, ఎవరికైనా డౌట్ ఉంటే క్లియర్గా ఇంకా స్లోగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలను. డౌట్స్ ఉంటే అడగొచ్చు, భయపడాల్సిన అవసరం ఏం లేదు. మెల్లగా కావాలంటే పాయింట్ బై పాయింట్, లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. హండ్రెడ్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి చూడండి. 1 2 4 5 10 20 25 50 100. బిందు, బిందు ఉన్నావా? నీకు ఎక్కడ డౌట్ అనిపించింది చెప్పు. ఈ ప్రోగ్రాంలో కన్ఫ్యూజన్ ఎక్కడైనా అనిపించింటే చెప్పమ్మా, రివిజన్ చేద్దాం. పూజిత, నీకు ఎక్కడ డౌట్ అనిపించిందో చెప్పు, రివిజన్ చేద్దాం. చెప్పరా? చూడు ఒకసారి. ఎన్ వాల్యూ 5 అనుకుందామా? ఓకేనాది? ఎన్ వాల్యూ 5 అనుకుందాం. ఇదిగో ఎన్లో 5 ఉంది, ఫిక్స్ అయిపో. ఐలో ఎంత ఉంది? సో ఫస్ట్ ఇది రన్ అయింది, నువ్వు 5 ఇచ్చావు, ఎన్లో స్టోర్ చేసావు. ఐలో 1 ఉంది, కౌంట్లో ఎంత ఉంది ఇప్పుడు చూడు. ఇప్పుడు వైల్ లూప్లో ఉన్న కండిషన్ రన్ అయిద్దిరా. ఐ అంటే ఎంతనన్నా? ఎన్. ఇప్పుడు ఒకసారి ఆ కండిషన్ చదవా ఒకసారి. కదా, కండిషన్ ట్రూనా ఫాల్సా? ఎందుకు ట్రూ? లెస్ దాన్ అనా ఈక్వల్ టు అనా? వన్ లెస్ దాన్ 5 అయినా లేదా 1 ఈజ్ ఈక్వల్ టు 5 అయినా. అక్కడ రెండు కండిషన్లు, ఒక కండిషన్ ట్రూ అయినా ట్రూనే. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూనా ఫాల్సా? ఒకవేళ ట్రూ అయితే ఎందుకు ట్రూ, ఫాల్స్ అయితే ఎందుకు ఫాల్స్ చెప్పాలి. మళ్ళీ ఒకసారి చెప్పు. 1 లెస్ దాన్ 5 ట్రూనే కదా. ట్రూ అయితే ఇప్పుడు ఏం జరుగుద్ది? వైల్ లూప్లోకి ఎంటర్ అయ్యాం. వైల్ లూప్లోకి వస్తే అక్కడ ఇఫ్ ఉంది. ఇక్కడ చదువు ఒకసారి, ఈ స్టేట్మెంట్ వరకే చదువు. నేను సెలెక్ట్ చేసిందే చదువు అన్నా. అది 5 మాడ్యులస్ 1. ఈ మాడ్యులస్ అనే ఆపరేటరు మనకి రిమైండర్ ఇస్తుంది, గుర్తుపెట్టుకో. మనకేమి ఇస్తుంది రిజల్ట్గా? రిమైండర్ ఇస్తుంది. 5ని 1తో డివైడ్ చేసావు, 1 5s are 5,
రిమైండర్ ఎంత వచ్చింది? అంటే ఈ మాడ్యులస్ అనే ఆపరేటర్ మనకి ఏమి ఇచ్చింది? ఇప్పుడు ఈ డబుల్ ఈక్వల్ టు కంపారిజన్ ఆపరేటర్ కదా, దీన్ని కంపేర్ చేస్తుంది. రెండు సేమా కాదా చెప్పు? అప్పుడు డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్ మనకి ట్రూ ఇస్తుంది. సో ఇఫ్ అనేది ట్రూ అయింది ఇప్పుడు. అందుకని ఇప్పుడు కౌంట్ ఏందో చూడు, కౌంట్లో ఏముందో చెప్పు ఇప్పుడు. ఆల్రెడీ కౌంట్ ప్లస్ 1 ఎంత? ఆ 1ని దేనికి అసైన్ చేస్తున్నాం మళ్ళీ? కౌంట్కి. అంటే ఇప్పుడు కౌంట్ వాల్యూ ఎంత అయినట్టు? సో దీన్ని బట్టి అర్థమైందా ఎప్పుడు 1 అయింది కౌంట్ అంటే? ఐ అనేది ఫ్యాక్టర్ అని తెలిసింది కదా. ఐ అనేది ఫ్యాక్టరా కాదా? ఐ అంటే 1 కదా. కండిషన్ ట్రూ అయింది అంటే మీనింగ్ ఏంటి? ఐ అనేది ఫ్యాక్టర్. ఇంక్రిమెంట్ చేసావు, ఆ ఐని ప్రింట్ కూడా చేసావు, అంటే 1ని ప్రింట్ కూడా చేసావు. అర్థమైందా? దీని తర్వాత నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ రన్ అయ్యిద్ది. ఇఫ్ బయట ఉన్న స్టేట్మెంట్ రన్ అయ్యిద్ది. ఎంత? ఇఫ్ బయట, వైల్ లూప్ బయట కాదు, ఇఫ్ బయట ఈ స్టేట్మెంట్. సో ఐలో ఎంత ఉంది? వన్ ప్లస్ 1 ఎంత? 2ని దేనికి అసైన్ చేసావు? మళ్ళీ ఓయ్ ఏం మాట్లాడుతున్నావురా? ఆడికి వెళ్దాం తర్వాత. నువ్వు దేనికి అసైన్ చేసావు చెప్పు, అది చెప్పు. అంటే ఐకి 2 అసైన్ అయింది, అవునా? ఇప్పుడు వైల్ లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ రన్ అయిపోయాయి కదా. ఇప్పుడు కండిషన్ అంటే 7th లైన్కి మళ్ళీ వెళ్ళావు. ఇప్పుడు కండిషన్ చదువు. నువ్వు 5 మాడ్యులస్ 2 ఏంటో చెప్పు ముందు తొందర. డబుల్ ఈక్వల్ ఎందుకు నీకు? 5 మాడ్యులస్